నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లెకి పోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ పోని, కొండారెడ్డిపల్లె పోని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము మూడు నీ ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. ఇక నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు. ఏం చెప్పిండు? కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నన్ను గెలిపిండ్రి 15,000 ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదా? 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000 వస్తుంది ఒక పంటకు, కానీ డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 రూపాయలు వస్తుందని చెప్పిండు. సంవత్సరం దాటిపోయింది, ఒక్క రూపాయాన్ని ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు. ఏం చేసిండు? ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం 7,600 కోట్ల రూపాయలు రైతు బంధు వేయబోతే ఎయ్యనియకుండా ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్. రాసి ఎలక్షన్ కమిషన్ కి చెప్పిండు, రైతు బంధు గీ టైంలో వేస్తే మళ్ళా రేపు రైతులు ఓట్లు కేసీఆర్కి వేస్తారు, అందుకే వేయొద్దు అని ఉత్తరం రాస్తే పైనున్న మోడీ గారి ప్రభుత్వం ఆపింది. ఆపినాక మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలు పెట్టిండు. 1 రూపాయి కూడా వేయలే. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి. ఏం చేసిండు? 7,600 కోట్లు దాచి పెడితే రైతులకు వేయాలని చెప్పి యాసంగి పంటై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు. ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు వేసిండు, తప్పించుకున్నాడు. మళ్ళా తర్వాత వానకాలం పంట, వానకాలంకు రైతు బంధు వేసిండా లేదా? పడ్డాయా పడలేదా? ఒక షాబాద్లో పడ్డాయా? ఏంది స్పెషల్ గా పడ్డాయా? పడలే. రాష్ట్రంలో 1 రూపాయి కాదు కదా, 1 బుడ్డ పైస కూడా రైతులకు వానకాలం ఇయ్యలే. అందుకే ఇవాళ ధర్నా పెట్టింది, ఉత్తగానే కాదు పెట్టింది. ఏమెందుకు పెట్టినాం ధర్నా? మనం ఎందుకు పెట్టినామంటే షాబాద్లో ఇది ప్రారంభం మాత్రమే, రాష్ట్రం అంతా పెడతాం. ఏమని పెడుతున్నాం ఇవాళ మనం? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు రైతులకు మాట ఇచ్చినావు, రైతులకు ఏం చెప్పినావు? 10,000 కాదు 15,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ 26 జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా 12,000 కాదు, ఖచ్చితంగా 15,000 ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోన్నా వద్దా? ఇచ్చిన మాట నిలబెట్టుకోన్నా వద్దా? 15,000 కావన్నా వద్దా? 15,000 కావాలంటోళ్ళు ఖచ్చితంగా గట్టిగా సప్పట్లు రేవంత్ రెడ్డికి నిలబెట్టట్టు కొట్టాలి రైతులకు. అట్లాగే వానకాలం ఎగ్గొట్టిండు రైతు బంధు, ఇడిచిపెట్టద్దు. ఆ పైసలు కూడా వసూలు చేయాలి. ఆ పంట కూడా బాయ్కున్నావు, ఆ 15,000 కూడా ఎకరానికి తప్పకుండా వేయాలి. అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు, డిసెంబర్ 3కు ముందైతే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని నువ్వే నరికినావు. మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాయ్కున్నాడు ఎరికేనా? ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు. నీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ పడ్డాడు. నీకు 4 ఎకరాలుంటే 70,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్లల్లా, జెడ్పీటీసీ ఎలక్షన్లల్లా, ఎంపీటీసీ ఎలక్షన్లల్లా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమ్మా చేయి గుర్తుకోటేరి, అమ్మా చేయి గుర్తుకోటేరి అని వస్తారు.
ఏం అడగాల మీరు? కొడుక ఓటు మాయేస్తా, ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకున్నాడు నీ రేవంత్ రెడ్డి, వాడిని ముందు కట్టుమాను, కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి. ఎంత బాకున్నాడు? ఎకరానికి 17,500 రూపాయలు బాకున్నాడు. 2 ఎకరాలుంటే 35,000 బాకీ, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు బాకున్నాడు రేవంత్ రెడ్డి. రాగానే బాకీ ఉన్నాను ఎట్లా అడుగుతాం మనం? అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి. ఏమరా కొడుక ఏదో బాగా చెప్తే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు అంటివి, అభయాస్తం అంటివి, ఇప్పుడు అభయాస్తం భస్మాసురాస్తం అయింది, నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం, ఏం సంగతి అని అడగాలి. ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు? సిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు, నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు? నెలకు 2,500 పడతాయన్నారు. పడ్డాయా లేదా? పడ్డాయా? ఒక్కలకన్నా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు. మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి? ఒక్కొక్క ఆడబిడ్డకు, ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకున్నాడు. నెలకు 2,500 చొప్పున, సంవత్సరానికి 30,000 రూపాయలు బాకున్నాడు. సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి? ఆడ 30,000 పెట్టుకోడుక, ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి. ఏం చెప్పాలి? ఎంత బాకీ? ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు. రైతులకు ఎకరానికి 17,500